మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేటర్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. మేయర్ కావ్య తండ్రి అయ్యప్ప కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవలే కార్పొరేటర్లు మేయర్ కావ్యపై అవిశ్వాసం పెట్టారు. 18 మంది కార్పొరేటర్ల క్యాంపుపై టూర్కు వెళ్లారు. వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న 10వ వార్డు కార్పొరేటర్ రామచందర్ ను అడ్డగించి కారులో ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ ఘటనపై ప్రత్యక్ష సాక్షి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మేయర్ ఎలక్షన్ గురించి మద్దతు తెలపడానికి ఫోన్ చేసి మేము గంట రామచంద్రని కార్లు ఎక్కించుకొని మహేష్ కొత్త నేను వెంకట నేను అందరూ నా కార్లో మధ్యలో ఎక్కించుకుంటే వీళ్ళు ఎవరో ముడిగేష్ ఒకరు, తర్వాత అయ్యప్ప ఒకరు, తర్వాత ఎర్రంకన్న, తర్వాత జట్టా శ్రీనివాస రెడ్డి, తర్వాత భార్గవ్ వీళ్ళందరూ అటాక్ చేశారు. ఇక్కడి నుంచే అటాక్ చేసుకుంటూ వచ్చారు. నేను అయినా చంపుకుంటూ వెళ్ళి మేడ్చల్ దగ్గర నేను నన్ను అడ్డంగా పెట్టేసి నన్ను అటాక్ చేశారు. అంటే గంట రామచంద్ర నా కారులో ఉన్నాడు. నా కారులో ఉంటే నేను బండి అడ్డం పెట్టేసి ఎర్రంకన్న వచ్చి నన్ను కారు లాగాడు. ఈ లోపల అయ్యప్ప దిగాడు. చెయ్యి పెట్టి బయట గుంజేసి నన్ను బూతులు తిట్టాడు. వాడు నన్ను బెదిరించి వాడిని. జిల్లా జవహర్ నగర్ కార్పొరేటర్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. మేయర్ కావ్య తండ్రి అయ్యప్పే కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవలే కార్పొరేటర్లు మేయర్ కావ్యపై అవిశ్వాసం పెట్టారు. 18 మంది కార్పొరేటర్లు క్యాంపుపై టూర్కు వెళ్లారు. వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న 10వ వార్డు కార్పొరేటర్ రామచందర్ ను అడ్డగించి కారులో ఎత్తుకెళ్లారు. ఇక కిడ్నాప్ ఘటనపై ప్రత్యక్ష సాక్షి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరిన్ని ఓవరాల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే రాష్ట్రంలో అయితే ప్రస్తుతం ఈ అవిశ్వాసాలకు సంబంధించినటువంటి రాజకీయం తీవ్ర దుమారం వేస్తుందని చెప్పాలి. ఒక వేడెక్ అంటే రాజకీయాన్ని కూడా వేడెక్కింపు చేసింది. ఎందుకంటే చాలా చోట్ల మనకు అవిశ్వాసాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రస్తుతం అయితే మనకు జవహర్ నగర్ సంబంధించి తీసుకున్నప్పుడు ఇది ఒక కిడ్నాప్ వ్యవహారాన్ని కూడా ప్రస్తుతం లింక్ అయినట్టు కూడా మనకు ఎవరైతే బాధితులకు సంబంధించిన పక్షానికి సంబంధించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలికి చూస్తుంది. ఎవరైతే కార్పొరేటర్ తన 11వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారో ఆయన తను ఏదైతే 18 మంది ఆల్రెడీ ఈ అవిశ్వాసంలో భాగంగా ఏదైతే టూర్కి వెళ్ళారో వారికి సంబంధించి మద్దతు పలికేందుకు అతను కూడా ఆ టూర్కి వెళ్లే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆ క్యాంపుకి వెళ్లే ప్రయత్నం చేశాడనేటువంటి దానిలో భాగంగానే ఎవరైతే మేయర్ ఉన్నారో మేయర్ తండ్రి స్వయంగా ఆయన అతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. తప్పించుకుని అతను వెళ్తున్న సందర్భంలో అతను మళ్ళీ ఓవరాల్ పై అడ్డుకుని అతను వాహనం అడ్డుకుని మరి అతను కిడ్నాప్ చేసిన ఆరోపణ అయితే ప్రధానంగా బాధితులకు సంబంధించినటువంటి బంధువులు చేస్తారు. ఒక ప్రత్యక్ష సాక్షి పచ్చనైనటువంటి ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తంగా కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. నిజంగా కిడ్నాప్ అయినా లేకుంటే ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఫోన్లను కూడా ట్రాక్ చేసి వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రాజకీయంగా ఒక వర్గం చేస్తున్న ఆరోపణ అనేటువంటి విషయాన్ని మాత్రం ఇటు మేయర్ సంబంధించిన తరఫులు కూడా బాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విచారణ కొనసాగుతుంది కాబట్టి విచారణ సందర్భంలో మేము వివరాలు చెప్పలేమని మాత్రం పోలీసులు చెప్తున్నారు. సాయంత్రం వరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంశం. థ్యాంక్ యూ రమణ. తిరుగుతున్నా